ఓకే. అంటే ఎట్లుంది లైఫ్? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎట్లుంది అంటున్నా? రాజకీయాల్లోకి వస్తే కొంచెం ఫ్యామిలీలో తిట్టుకుంటున్నారు. ఎందుకు తిట్టుకుంటున్నారంటే, ఆహా! ఇప్పుడు నువ్వు రాజకీయంలోకి పోయినావు, మా ఇంటికి రావు, దేనికి రావు. ముందు ప్రతి టైమింగ్ ఉండదు. ఫంక్షన్ గానీ, దేనికి గానీ వస్తుండే. ఇప్పుడు దేనికి వస్తలేదు. అంత నాకెందుకు మా పాపనే చాలు. కనీసం ఇంటికొస్తే కూడా నువ్వు ఉండవు, నేను రాను అని అంటది. మా పాప ఒక పాప, ఒక బాబు ఉన్నాడు. బాబు కరెంట్ షాక్‌లో చనిపోయాడు. పాప వచ్చేసి మ్యారేజ్ చేసిన, బీకామ్ చేసింది. అంటే మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారా మిమ్మల్ని? మా కుటుంబ సభ్యులు నాకు హెల్ప్ కూడా చేస్తారు. ఏందంటే కనీసం ఇచ్చే టైం ఎప్పుడన్నా ఏమన్నా ఫంక్షన్ కన్నా ఇవ్వరని కొంచెం కోపడతారు అంతే. ఇక అది వాళ్ళు అండర్‌స్టాండ్ చేసుకోరు గానీ, మాకున్నది ఏందంటే ఇప్పుడు రీసెంట్‌గా చూడండి. నిన్న వర్షం లేదు, ఏం లేదు. డే ఆఫ్టర్ ఇది మొన్న సండే మీకు థర్స్‌డే రోజు వర్షం లేదు, ఏం లేదు. వెడ్నెస్‌డే నైట్ ఒక్క చుక్క వర్షం లేదు. ఆ రోజు ఏమైందంటే నాలలో ఒక మనిషి పడిపోయిండు. పడిపోతే మొన్న తీసినాం, చేసినాం. ఇట్లా మాకు ఇవే టెన్షన్స్. సడన్‌గా ఏమన్నా అయిందనుకో, ఇప్పుడు గవర్నమెంట్‌ని అనరండి. ఎమ్మెల్యేని, కార్పొరేటర్‌ని అంటారు. అంతేగాని గవర్నమెంట్‌ని అనరు కదా! మరి ఇప్పుడు గవర్నమెంట్ మాది అన్నప్పుడు అవే కార్యకర్తలు, అవే మినిస్టర్లు వచ్చి చేయాలి కదా! వాళ్ళకేమన్నా. వాళ్ళు మా గవర్నమెంట్ అని చెప్పుకునే బదులు ప్రజలు కూడా ఏమన్నా వచ్చి చేయాలి కదా! అరే అక్కడ అయ్యిందంట, సికింద్రాబాద్‌లో రేషన్ కార్డులు ఇస్తుర్రంట, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుర్రంట. వీట్ల కాడికి ఉరికొచ్చుడే కాకుండా కాంగ్రెస్ నాయకులు ఏదన్నా చెయ్యాలి కదా! మెట్టుగుల్ల ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలేంటి మేడం? సమస్యలు చాలా ఉండేనండి మాకు. అంటే ప్రధానంగా ఈ మేజర్ ఇష్యూస్ ఒక 2, 3. మేజర్ ఇష్యూస్ వచ్చేసి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతవాయి ఉంటుండేనండి. అక్కడ పొల్యూషన్ వాటర్ చాలా మొత్తం ఒక 20, 25 ఏండ్ల నుంచి అసలు డ్రైనేజ్ పైపులు గానీ, వాటర్ పైప్స్ చాలా ఇబ్బంది ఉండేవాళ్ళు. ఎట్లా అంటే ఆళ్ళు చెప్పలేనంత ప్రాబ్లమ్. అయితే అప్పుడు మా ప్రభుత్వం ఉండే. కానీ మా ప్రభుత్వంలో ఇమ్మీడియేట్‌లీ అది పొల్యూషన్ వాటర్ రాంగానే చేపిచ్చేసినాము. మొత్తం అంతా రోడ్స్ ఏపిచ్చినాము. అంతా అయిపోయింది. ఏందంటే ఇప్పటికి గూడా మేము మా దగ్గర స్లమ్ అంటే మెట్టుగూడ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ 70% రైల్వే ఉంటది. 60% స్లమ్ ఉంటది. ఒక 5% అటు ఇటు కొంచెం కాలనీ ఉంటది.